శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు యుగాల నుంచి చాలామంది ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. ఇవి అనేక విధాలుగా వస్తున్నా కానీ వాటిని విభజించి పాలించేవారు మధ్యలో వచ్చి ఆ ధర్మానికి తూట్లు పొడిచి వాళ్ళకు కావలసిన రీతిలో మన సాంప్రదాయాల్ని భ్రష్టు పట్టించారు. అలాంటి వాళ్ళు కొందరైతే మరికొందరు కేవలం ఒక లిమిటెడ్ వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండేలాగా కొన్ని విధానాలని పెట్టేసి ఉంచేయడం వల్ల ఎక్కువ మందికి విద్యా వ్యాప్తి జరగడం ఇబ్బంది అయిపోయింది. ఈ లోపల సందట్లో సడేమియా అన్నట్లు ఇతర మతాలు, ఇతర జాతుల వాళ్ళు మన సాంప్రదాయాల్ని పక్కకు నెడుతూ దాన్ని వక్రమార్గంలో పట్టిస్తూ చాలా విధాలుగా వక్రీకరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా సబోరం మండలం దేవీపురంలో ప్రపంచ ప్రఖ్యాత శ్రీయంత్ర మహామేరును నిర్మించిన శ్రీ 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 అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ సరస్వతి గారికి సాక్షాత్ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారు చెప్పిన విధానంలో వారి చేత అమ్మవారే స్వయంగా రూపొందింపజేసి తయారు చేసిన విధానాలు ఇప్పుడు మీరు చూడబోయేటువంటి సిరిజ్యోతి పూజనండి, కళావాహనానండి, ఇంకా అలాంటి కార్యక్రమాలు కొన్ని సామూహికంగా చేసేటువంటి కుంకుమ పూజలు, హోమాలు అవన్నీ కూడా అందరితోటి కలిపి చేయించాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో, వాతావరణంతో మేము ముందుకు వస్తున్నాము. ఎవరైనా కానీ ఉపయోగించుకోవచ్చు, అందరూ అర్హులే. అమ్మ పాదాలు పట్టుకోవడానికి వారు వీరు అనేటువంటిది లేదని ఆయన ఉదాహరణపూర్వకంగా గురువుగారు మాకు అందరికీ అప్పచెప్పారు. ఆ రకంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంచేత ఇలాంటి మహోత్కృష్ట క్రియలు చాలా చక్కగా మీ చేత చేయిస్తారు, మీ ప్రాంతాల్లోకి వచ్చి కూడా చేయిస్తారు. అందిపుచ్చుకోమని అందరికీ సవనీయంగా మనవి చేస్తున్నాం. ఇందులో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రులయ్యి మీరు కూడా ఆ అనుభూతిని పొందుతూ మీ జీవితాల్ని సార్థకత చేసుకుంటారని ఆశిస్తూ ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్. మన గ్రామంలో ఉండేటువంటి కందర్ప రామచంద్రం గారి తమ్ముడు గారు నల్లబ్బాయి గారు మీకు పరిచయం, వెంకటసూరి సత్యనారాయణమూర్తి గారి పెద్దబ్బాయిని. నేను ఈ గ్రామంలోనే నేను చిన్న క్లాసులు చదివాను. ఆ తర్వాత చదువులు ఇచ్చానండి, వేరే కార్యక్రమాలు ఇచ్చానండి, బయటకు వెళ్ళిపోయాను. అటువంటి వాడిని ప్లేస్ని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది నేల మీద ఆకులతో పూలతో చూశారు. ఒక 108 అడుగులు పొడవు, 108 అడుగులు వెడల్పు, 54 అడుగులు ఎత్తు, అంటే ఈ గుడి అవతల నుంచి ఆ గుడి అవతల దాకా ఉండేటువంటి సైజులో అక్కడ పెద్ద శ్రీయంత్ర మహామేరు ఉంది. అటువంటి దాన్ని కట్టమని చెప్పి సాక్షాత్తు ఆ అమ్మవారే ఒక అణుశాస్త్రవేత్తని లాక్కొచ్చి నువ్వు అక్కడ న్యూక్లియర్ బాంబ్స్ అవి చేయడం కాదు, మానవ కళ్యాణానికి పనికొచ్చేవి చెయ్యి అని ప్రోద్బలం చేసిన మీదట ఆయన 3 క్వాలిఫికేషన్ చెప్పారు. నాకు సివిల్ ఇంజనీర్ కాదు, కట్టడం రాదు, కట్టడానికి డబ్బులు లేవు, స్థలం ముందే లేదు. అలాంటి ఆయన అంటే నాకు నువ్వే కట్టాలని చెప్పి తీసుకొస్తే అటువంటి వాతావరణంలో, అటువంటి ప్రదేశంలో, కొండల మధ్యలో, పచ్చదనం మధ్యలో చాలా హృదయంగా తయారైపోయిన శ్రీయంత్రం ఉంది అక్కడ. దాంట్లో భాగంగానే వీళ్ళు సాధారణమైన మహిళలు మీలాగే ఇప్పుడు మీరు కొత్తగా కూర్చున్నారు. ఈ గీసిన వాళ్ళు, చేసిన వాళ్ళు అంతా ఒక్కసారి అమ్మతో అలాగా ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు ఆవిడ మీ దగ్గరికి వచ్చి అన్నీ నేర్పిస్తుంది. అటువంటి వాతావరణం అన్నమాట అది. వీళ్ళందరూ పుట్టినప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళు కాదు. ఆ పెద్దవాళ్ళకి ఎలా నేర్పినప్పుడు చిన్నవాళ్ళకి ఇంకా ఎంత బాగా నేర్పొచ్చు అని చెప్పి ఆ రంగుల డ్రెస్సుల్లో ఉన్నారు కదా చిన్నపిల్లలు, వాళ్ళందరూ శ్రీకాకుళం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా దాకా ఉన్న పిల్లలు. మా పిల్లలు కాదు, కానీ ఇప్పుడు మా పిల్లలే. మా పిల్లలు కూడా నేను ఇంత ముద్దుగా, ఇంత ప్రేమగా పెంచలేదు. అంటే చదువు ఒకటే చాలనుకున్నా కాదు, చదువుతో పాటు విద్య, వివేకము, పెద్దలతో గౌరవము, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అవి చాలా మిస్ అయిపోతున్నాయి మన పెంచిన పిల్లల్లోకి.
అందులో భాగంగా ప్రతి ఏడాది ఒక 10-15 మంది ఆడపిల్లలను తీసుకుని 6th క్లాస్లోకే తీసుకుంటాము. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్తూ వాళ్ళకి వేదము, యోగా, సంస్కృతము, అబాకస్, కంప్యూటర్ నాలెడ్జ్ అన్నీ వచ్చేలాగా కూర్చోబెట్టి యాడ్ చేస్తున్నాం. వీఆర్ దేర్ ఓపెన్ టు ఎనీబడి. మీరు ఎవరైనా మీ తాలూకా పిల్లలు ఎవరైనా నెక్స్ట్ ఇయర్కి నాకు 10-15 మందిని తీసుకుంటాను. అందులో మన గ్రామం కాబట్టి ఒక 3 నుంచి 5 వరకు కూడా తీసుకుందామని అనుకుంటున్నాను. మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే 6వ క్లాస్లో చేర్చుకునే వాళ్ళు ఉన్నారు అంటే కనుక మాకు పంపించండి. వాళ్ళకి ఖర్చులు డబ్బులు ఏం అక్కర్లా, కేవలం మాకు ఇచ్చిన వాళ్ళని డైమండ్స్ లాగా తయారు చేసి మీకు ఇస్తాం 10th క్లాస్లో. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కుర్మాపురం గ్రామంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం, మనందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఈ సిరిజ్యోతి పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. నేను ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ దేవీపురం క్షేత్రం ఏదైతే గురుజీ శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ సరస్వతుల వారు స్థాపించారో అక్కడ అమ్మవారు మూల విరాట్ శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవి. సో అక్కడ నుంచి మేము వచ్చాము. సో అటువంటిది మన ఈ కూర్మాపురం గ్రామంలో ఈరోజు ఇక్కడ సిరిజ్యోతి పూజ, తర్వాత రేపు విష్ణు ఆలయంలో వేణుగోపాల స్వామి వారి ఆలయంలోని హోమం కూడా చేసుకోవడానికి మేము వచ్చాము. అమ్మ తాలూకు తీయదనం ఎలా తెలుస్తుంది, ఎలా తెలియాలి? అమ్మవారి తాలూకు తీయదనం తెలియాలి కదా అందరికీ. మనం ఒక్కరే లడ్డూలో వండేసుకుని తినాలా? కాదు కదా, అందరికీ పచ్చి పెట్టాలి. అవునా? అదే గురువుగారు అనుకున్నారు. ఈ శ్రీచక్ర నవావరణ పూజ తెలుసుకున్న వాళ్ళే తరించబోతున్నారు. మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి, ఎలాగ వీళ్ళందరికీ కూడా దీని తాలూకా ఆనందం వాళ్ళందరికీ కూడా ఎలా అందజేయాలి అని చెప్పేసి తపనతో ఈ సిరిజ్యోతి పూజ అన్నది తయారు చేశారు. ఇదేంటంటే ఈ శ్రీచక్ర నవావరణ పూజలో ఒక ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి సారం అన్నమాట, ఆ సారం తీసి ఒక పూజా విధానంలా తయారు చేయడం జరిగింది. అహం అంటే నేను, అహం. కానీ అట్నుంచి తిరిగి చూస్తే మహత్, అహం మహత్. సో అహం నుండి మనం మహత్ వైపు వెళ్ళాలి. మహత్ అంటే ఈ ప్రపంచం, ఈ గ్రేట్నెస్, ఈ మొత్తం అంతా కూడా అది మహత్. సో మనం ఈ పూజా విధానం ద్వారా మనం నేను అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసి ఈ చూసే ప్రపంచం అంతా, ఈ శ్రీచక్రం అంతా ఒకటే అని ఒక ఫీలింగ్లోకి మనందరం కూడా వెళ్ళాలి. దానికోసం ఈ పూజా విధానం మనకి తోడ్పడుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, మన దేహంలో కూడా అందరికీ కూడా దేహంలో చక్రాలని చెప్పేసి ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఇలా 6 చక్రాలు, షట్ చక్రాలు అంటారు. సో ఈ షట్ చక్రాల అన్నిటి గుండా మనకి ఈ కుండలిని శక్తి అన్నది ఈ షట్ చక్రాల ద్వారా మూలాధార దగ్గర నుంచి ప్రారంభమై ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి ఇలా పైకి సహస్రార కమలం వరకు వెళ్ళాలి. అది మన జీవితంలో మనం చేసుకునే ఏదైనా ఆధ్యాత్మిక విచారం ద్వారా లేకపోతే యోగా పరంగా ఎలాగైనా సరే ఇది మన మెయిన్ ఉద్దేశం ఇది. సో ఈ షట్చక్రాలలో మనం ఈ పూజా విభాగంలో మనం చేసే విషయం ఏంటంటే మొదటి భాగంలోని ఈ చక్రాల్లోని మనం చూసే ప్రపంచంలోని అగ్ని, సూర్య, చంద్ర అనిపిస్తున్నాయా మనకి? అగ్ని లేనిదే మనకి దినం గడవదు, అవునా? సూర్యుడు ఉన్నాడు కాబట్టి సూర్యుడి నుంచి మనకి రకరకాల విషయాలు మనకు వస్తుంటాయి. కాంతి వస్తుంది, ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది, ఇన్ని రకాలుగా మనకు వస్తున్నది. సో అగ్ని కళలు, సూర్య కళలు, అదేవిధంగా చంద్ర కళలు అని ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన దేహంలోకి మనం ఇవన్నీ కూడా ఆవాహన చేసుకుంటాము. మనందరం కూడా మన దేహంలోకి అమ్మవారి తాలూకు కళలు ప్రతి ఒక్క చక్రంలోని ఒక్కొక్క నేను చెప్పిన విధానంగా మీరు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మంత్రాలు చదివినప్పుడు మీ చెవుల ద్వారా ఆ మంత్రాలు విన్నప్పుడు మీ చెయ్యేమో మీ దేహం పైన ఆ చక్రం పైన పెట్టుకుంటారు. సో ఉదాహరణకి ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గర ఇలా పెట్టుకున్నప్పుడు ఐం హ్రీం శ్రీం అం అమృతాయై నమః, ఐం హ్రీం శ్రీం ఆం మానదాయై నమః, ఐం హ్రీం శ్రీం ఇం పూషాయై నమః అని వరుసగా మంత్రాలు చెప్తుంటే మీ నేను చెప్తున్న మంత్రము ఆ శబ్ద తరంగాలు మీ చెవుల వరకు వచ్చి మీ చేతులు మీ ఆ చక్రం పైన ఉన్నాయి కాబట్టి ఈ చక్రం అంతా కూడా ఉత్తేజపడుతుంది, అంటే యాక్టివేట్ అవుతుంది.
మన దేహంలో ఉండే చక్రాల్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆ బ్లాకేజెస్ అన్నీ తగ్గిపోయి మన దేహంలో ఉండే చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ ముద్రని మృగి ముద్ర అంటారు. మృగి ఇదంతా కూడా తలపైన పెట్టుకోండి ఇలా అలా. ఒకసారి అందరం కూడా కలిసి ఓంకారం చెప్తాము. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హంస శివ సోహం హస్కప్రేం హసక్షమలవరయూం హసౌం సహక్షమలవర ఈం సహౌః స్వరూప నిరూపణ హేతవే స్వగురవే శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయ్యా ఇప్పుడు మీరు వెలిగించవచ్చు ఆ సెంటర్లో ఉన్న దీపాన్ని. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. మాణిక్య మండపాయ నమః. సహస్ర స్తంభ మండపాయ నమః. అమృతవాపికాయై నమః. ఆనందవాపికాయై నమః. ఇప్పుడు మనం మన దేహంలో ఉండే చక్రాలలోకి అమ్మవారి తాలూకా కళలు మనం క్రమేపీ నింపుకుంటూ వెళ్తాం. అది నేను మంత్రాలు చదువుతాను, అందరం కూడా ఇందాకట్లాగా ఐం హ్రీం శ్రీం అని చెప్పుకోవాలి. సో మొదట ఏంటంటే అగ్ని కళలు. ఈ అగ్ని కళల కోసం మనం మూలాధార చక్రం ఎక్కడుంది అంటే మనందరూ ఇలా కూర్చున్నప్పుడు ఆ వెన్నుముక ఆఖరి చివరి భాగం ఏదైతే ఉన్నదో నేలకి తాకుతుందో అక్కడ చాలా చిన్న ఇదిగా ఉంటుంది అనమాట. అది శక్తి కేంద్రం. ఈ షట్చక్రాలు అన్నవి శక్తి కేంద్రాలు. సో ఆ మూలాధార చక్రం అంటే మీరు భావించుకోండి, లేకపోతే చీకటి పెట్టుకోండి. రం ఊష్మాయై నమః. లం జ్వలిన్యై నమః. వం జ్వాలిన్యై నమః. ఈ హృదయ స్థానం పైన చేయి పెట్టుకోండి. సూర్యకళలు. ఐం హ్రీం శ్రీం కంభం తపిన్యై నమః. కంభం తాపిన్యై నమః. గంభం ధూమ్రాయై నమః. మీ మెడపైన తల పెట్టుకోండి. సోమకళలు చేయి పెట్టుకోండి. ఐం హ్రీం శ్రీం అమృతాయై నమః. ఆం మానగాయై నమః. మీ మూలాధారం దగ్గర చేయి పెట్టండి. బ్రహ్మకళలు. ఐం హ్రీం శ్రీం సృష్ట్యై నమః. రుద్ధ్యై నమః. కొంచెం పైకి చేయి పెట్టుకోండి. అక్కడే విష్ణు కళలు. జరాయై నమః. పాలిన్యై నమః. శాంత్యై నమః. రమలవరయూం అగ్నిమండలాయ నమః. అగ్నిం ఆవాహయామి. సమలవరయూం సోమమండలాయ నమః. సోమం ఆవాహయామి. ఐం హ్రీం శ్రీం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః. రుద్రం ఆవాహయామి. ఐం హ్రీం శ్రీం తద్రూపిణి ఏకరస్యత్వం కృత్వా హి ఏతస్వరూపిణి భూత్వా పరామృతాకారమయ చిత్పురుణం కురు నమః. శివశక్తి సామరస్యామృతం ఆవాహయామి. శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. మూలాధార దగ్గర చేయి పెట్టుకోండి. ఇక్కడ క్రమేపీ ఇలా పైకి ఇలా తీసుకొస్తాం అనమాట మంత్రం చదువుతున్నంత సేపు. ఐం హ్రీం శ్రీం ఆద్రం జ్వలతి జ్యోతిరహమస్మి. జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి. అహమస్మి బ్రహ్మాహమస్మి. యోహమస్మి బ్రహ్మాహమస్మి. అహమేవ అహం మాం జుహోమి స్వాహా.
తలపై ఇలా చేయి ఉంచండి. నేను చెప్పింది మీరందరూ కూడా నా వెనకాల రిపీట్ చేయండి. యత్ స్మృతం స్మృతం యదుక్తం యదుక్తం యత్ కృతం కృతం తత్ సర్వం తత్సర్వం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం భవతు భవతు స్వాహా. స్వాహా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇప్పుడు చెయ్యి మూలాధార దగ్గర పెట్టుకోండి. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ గుండె దగ్గర పరమ గురుభ్యో నమః. ఆజ్ఞాచక్రం అంటే బొట్టు దగ్గర పరమేష్ఠి గురుభ్యో నమః. తలపైన పరాత్పర గురుభ్యో నమః. సో ఇక్కడ వరకు కూడా మనం చేసిన ప్రక్రియ ఏంటంటే అమ్మవారి తాలూకా ఈ కళలు అగ్ని సూర్య చంద్ర కళలు, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ కళలు, తర్వాత ఇక్కడ తలపైన శివ శక్తి పాదం నుంచి వచ్చే ఆ కళలు, ఇవన్నీ కూడా 99 కళలు. ఇవన్నీ లెక్క పెడితే ఇవన్నీ కూడా మన దేహంలో ఉండే ఈ చక్రాల్లోని మనం ఆవాహన చేసుకున్నాము. తర్వాత లాస్ట్లో నేను మీ చేత చెప్పించింది ఏంటంటే ఇతః పూర్వం ప్రాణబుద్ధి దేహధర్మ అధికారత. సో ఇప్పటి వరకు నేను నా ఈ మొత్తం ఈ జీవిత కాలంలో కూడా నేను మనసా వాచ కర్మణ హస్తాభ్యామ 3 అవస్థలు ఉంటాయి. అంటే నిద్రిస్తున్న అవస్థ, కళలు కంటున్న అవస్థ, ఇలా తెలివేస్తున్న అవస్థ. ఈ 3 అవస్థల్లో కూడా మనసా వాచ కర్మణ మన దేహంలో ఉండే అన్ని అంగాల ద్వారా మనం ఏవైతే కర్మలు చేసామో ఆ కర్మ తాలూకా ఫలితం అంతా కూడా అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ఏదైనా కానీ మనం చేసే కర్మల వల్ల అదంతా కూడా అమ్మవారి పాదాలకే బ్రహ్మార్పణం భవతు స్వాహ అంటున్నాం. అంటే అమ్మవారి పాదాలకే మనం అర్పితం చేసేసుకుంటున్నాం. అంటే ఏంటి, ఆ కర్మ ఫలం తాలూకు శేషం ఏదైతే ఉందో మన దగ్గర ఉండదు. అంటే పిల్లలు రాసుకుంటారు కదా పలక, ఆ పలక నీట్గా తుడిచేస్తే ఏముంటుంది, ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిశుద్ధంగా ఉండే హృదయాన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం అన్నమాట. అమ్మవారి తాలూకు కళలన్నీ మన దేహంలో నింపుకుని ఇక్కడంతా అమ్మవారిని వచ్చి ఇక్కడ తిరిగి మనలో ఉంది ఆల్రెడీ, తిరిగి మనం ఆవాహన చేసుకుంటున్నాము. ప్రాణ ప్రతిష్ఠ మంత్రం మనం చదువుతాం. జ్యోపశ్యేమ సూర్యముచ్చరంతం అనుమతే పడయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ప్రాణ ప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. హృచ్చక్రస్థాం అంతఃసుషుమ్నా పద్మాటవీ భేదన కుశలాం మోహాంధకార పరిపదిని సంవిదగ్నిం శివదీపజ్యోతిం ఆదిపరా సంవేదం చిద్రూపిణీం. అమ్మవారి స్వరూపాన్ని తలుచుకోండి మనసులో. కైలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం హ్రీం శ్రీం సౌః శ్రీలలితాయాః అమృత చైతన్యమూర్తిం కల్పయామి నమః. ఐం హ్రీం శ్రీం హస్రైం హస్రక్లీం హస్రసౌః మహాపద్మవనాంతస్థే కారణానంద దివ్య విగ్రహే సర్వభూతహితే మాతః ఏహ్యేహి పరమేశ్వరీ. ఆవాహితా భవ సంస్థాపితా భవ సన్నిధాపితా భవ సన్నిరుద్ధా భవ సమ్ముఖీ భవ అవకుంఠితా భవ సుప్రీతా భవ. నమస్కారం చేసుకోండి ఇక్కడి నుంచి. సుప్రీతా భవ సుప్రసన్నా భవ వరదా భవ ప్రసీద ప్రసీద. ఐం అంగుష్టాభ్యాం నమః. ఇప్పుడు బొటకన వేలుతో వరుసగా ఈ వేళ్ళన్నీ. క్లీం తర్జనీభ్యాం నమః. ఇప్పుడు మధ్యవేలు. సౌః మధ్యమాభ్యాం నమః. ఇప్పుడు ఉంగరపు వేలు. సౌః అనామికాభ్యాం నమః. కింద నుంచి పై వరకు. క్లీం కనిష్ఠికాభ్యాం నమః. ఇప్పుడు ఈ చేతులు ఫ్రంట్ బ్యాక్ ఇలాగా. ఐం కరపృష్ఠాభ్యాం నమః. ఇది కరన్యాసం అయింది. ఇప్పుడు అంగన్యాసం. ఐం హృదయాయ నమః. క్లీం శిరసే స్వాహ. సౌః శిఖాయై వషట్. సౌః కవచాయ హుం. క్లీం
నేత్రత్రయాయ వౌషట్. ఇప్పుడు మీ తల చుట్టూరా ఈ మీ కుడి పక్క నుంచి ఇలా తిప్పుతారనమాట. ఐం అస్త్రాయ ఫట్. ముందర సైడ్కి, వెనక్కి సైడ్కి. భూ భువః సువః ఓం ఇతి దిగ్బంధః. జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయీ షష్ఠీశమయీ ఉడ్డీశమయీ చర్యానాథమయీ లోపాముద్రామయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేశీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ కళ్యాణదేవమయీ వాసుదేవమయీ. ఇప్పటి వరకు మనం దేవి ఖడ్గమాల స్తోత్రము, తర్వాత గురునామావళి అన్నది చదువుకున్నాము. సో ఇప్పుడు మనము ఈ మీ దగ్గర ఉన్న శ్రీయంత్రాలకి, తర్వాత అక్కడ ఉన్న శ్రీచక్రానికి మనం పంచోపచారాలతో పూజ చేసుకోవాలి. లలితాదేవ్యై ఇంద్రియ నిగ్రహం పుష్పం సమర్పయామి నమః. అరిషడ్వర్గ విసర్జనం ధూపం ఆఘ్రాపయామి నమః. రం వహ్ని తత్వాత్మికాయై లలితాదేవ్యై చిత్కళా స్వస్వరూప దీపం దర్శయామి నమః. మీరు కళ్ళు మూసుకుని మీలో ఉండే చైతన్యాన్ని అమ్మవారు వెలిగించాలని చెప్పేసి మీరు కోరుకోండి. తర్వాత నైవేద్యం. వం అమృత తత్వాత్మికాయ శ్రీ లలితాదేవ్యై శివశక్తి సామరస్యం ఆనందామృత నైవేద్యం సమర్పయామి నమః. ఓం నీళ్ళు చల్లండి అమ్మ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ పరో రజసమో మాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో దేవస్సవిత ప్రసువ అమృతమస్తు అమృతోపస్తమసి. ఋతంత్వా సత్యేన చుట్టూరా తిప్పండి. ఋతంత్వా సత్యేన పరిశించయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మళ్ళీ నీళ్ళు చల్లండి. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ లలితాదేవ్యై కదలీ ఫల నారికేళ ఫల కాశ్మీర ఫల దాడిమీ ఫల సహిత భోజ్య భక్ష్య నైవేద్యం సమర్పయామి. ఐం హ్రీం శ్రీం కైలహ్రీం అసలీం సకలహ్రీం సం కాళాత్మనే మనోలయం ఆనందకర్పూర నీరాజనం దర్శయామి నమః. ఓం శ్రీం సంరాజంచ విరాజంచ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాక్షసయా ముఖే దయామాసగమసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. మంగళ శుభకరీ మాత మహేశ్వరి అంబ భవాని అఖిలాండేశ్వరి రాజీవలోచని రాజరాజేశ్వరి ఆది పరాశక్తి శ్రీ పరమేశ్వరి ఆనందరూపిణి హే శివశంకరి. శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవికి జయ. శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవికి జయ. శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవికి జయ. రామలింగేశ్వర స్వామి వారికి జయ. శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి జయ. శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి జయ. శ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానంద స్వామి గురుదేవులకు జయ. ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ క్రోం హస్ఖప్రేం హసౌం ఐం హస్రైం హస్రక్లీం హస్రసౌః इति श्रीदेवी प्रीत्यर्थं दशमुद्रां प्रदर्श्य. చెప్పండి.
హృత్పద్మ కర్ణికా మధ్యే కర్ణికా మధ్యే శివేన శివేన సహ శంకరి సహశంకరి ప్రవిశత్వం ప్రవిశత్వం మహాదేవి మహాదేవి సర్వైః సర్వైః ఆవరణైః ఆవరణైః సహ సహ చిదగ్నిం చిదగ్నిం దేవతాంశ్చ దేవతాంశ ఆత్మని ఆత్మని పునః పునః ప్రవేశయామి. ప్రవేశయామి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ 3 శ్వాసలు ఆ ఒక్క ప్రతి శ్వాసతోటి ఇక్కడ శక్తి తీసుకుని లోపల తీసుకుని ఇలాగ. శోభనార్థే పునరాగమనాయ చ. హరి ఓం స్వస్తి. ఈరోజు అందరూ కూడా కలిసి చేసుకున్న ఈ పూజ పేరు సిరి జ్యోతి పూజ. సిరి సంపదలు అందించే ఒక పూజ. ఇది మనకి ఎక్కడా కూడా మీరు మామూలుగా పూజ బుక్ స్టోర్లోకి వెళ్ళి అమ్మ సిరిజ్యోతి పూజ పుస్తకం ఇవ్వండి విధానం నేను చదువుకుని చేసుకుంటానంటే లభించదు. దేవపురం గురువుగారు ప్రత్యేకించి అమ్మవారి సాధన ఉపాసన లేనటువంటి వారికి అమ్మవారి పూజ చేసుకుంటే వచ్చే మాధుర్యాన్ని అందరికీ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో తయారు చేసిన విధి విధానం ఇది. మేము ఊరూరా వెళ్ళి అందరికీ కూడా చేసి రకంగా చూపిస్తూ ఉంటాం. అందరికీ కూడా తెలియాలి, ఎందుకంటే అందరూ లలితా సహస్రం చదువుకుంటున్నారు. ఇదొక అడుగు ముందుకు వేసి అమ్మవారి కటాక్షం ఇంకా ఎక్కువ మనం తీసుకోవడానికి ఒక అవకాశము. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇది అనుకోకుండా అబ్బాయి ప్రభాకరరావు గారు ఇక్కడ మనకందరికీ ఈ అవకాశం కల్పించారు. కానీ ఇది చాలా రోజుల మట్టి తెలిసింది, కానీ మనం ఇక్కడ చైనాకి ఎవరో ధైర్యం చేయలేకపోయాం. వారికి వారే వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇదంతా తలపెట్టి చేశారు. ఆయన తెలియపరిచిన మీద మనం వచ్చి ఇక్కడ ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు అనంతలక్ష్మి అండి. నేను ఇక్కడ ఈ ఊరు అమ్మాయిని. మా ఊర్లో ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా మంచిది. మా అందరికీ చాలా సంతోషంగా కూడా ఉంది. మాకు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలని కూడా కోరుకుంటున్నాం. మాకు ఇది చూసాక అందరం ఒకసారి అక్కడికి వచ్చి ఆ దర్శనం చేసుకోవాలని కూడా ఉంది. ఆ ఊరు వచ్చి దేవీపురం వచ్చి అక్కడ ఎలా చేస్తారో చూడాలని కూడా అనిపిస్తుంది. ఇక్కడ మా ఊర్లో ఇంత బాగా జరిపించినందుకు ఆయన ప్రభాకర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఈ పూజ ఎలా ఉందంటే తను పొందిన ఆనందాన్ని ఒక్కరే కాకుండా అందరికీ 10 మందికి పెంచాలనే ఉద్దేశంతో, అదేవిధంగా జనని జన్మభూమి ఇచ్చనే ఇదితోటి ఆ ప్రభాకర్ గారు వారు పుట్టినూరు కాబట్టి తను పొందిన ఆనందాన్ని ఆ పుణ్యాన్ని కూడా ఈ కోర్మాపురం గ్రామం మన స్వగ్రామమైన కోర్మాపురం గ్రామం ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతో ఇక్కడ ఎంతో వైభవంగా శ్రీచక్రాన్ని వేసి ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ కూడాను. అంచేత దీనివల్ల అందరికీ గ్రామానికి మంచి జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ వైబ్రేషన్ వెళ్ళి చాలా మంచి జరుగుతుందని నాకు హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలుసుకుంటూ ఆయనకి నా కృతజ్ఞ అభివందనాలు తెలుసుకుంటున్నాను. నా పేరు ఒట్టిపూడి వీరవంగ సత్యనారాయణ, కూరమాపురం. ఈ బాబీ గారు ప్రభాకర్ గారు వచ్చి మాకు చాలా నేర్పించారు. పూజా విధానం పూజ బాగా చేయించారు. చాలా సంతోషం. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. మా ఊరు బ్రాహ్మణులైన నల్లబ్బాయి గారు బాబు గారు పూజ మాకు అందరికీ అవకాశం ఇచ్చి మా చేపించి మాకు చాలా మేలు చేసినందుకు మాకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. చాలా సంతృప్తిగా చేశారండి మేడం గారు. ఇంక అందులో సమస్య ఏమీ లేదు. చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. నా పేరు పూర్వజ, నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ టైం అయితే ఇక్కడ చూశాను, చాలా బాగుంది. మా మమ్మీ పేరు మాధవి, మా డాడీ పేరు సుధాకర్. ఇప్పుడు గుండం రఘురామయ్య అలివేలు మంగ చిన్నప్పుడు స్నేహితులు. వీళ్ళకి పూజ ఏమనిపించిందో అన్నది తెలుసుకుందాం. చెప్పండి. పూజ అండి చాలా బాగా చేయించారు. చాలా సంతోషం అండి గ్రామానికి, మాకు అందరికీ కూడాను. ఇలా ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.
అది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అప్పుడప్పుడు గీతాపారాయణంలో అది పాల్గొంటాం, కానీ ఇలాంటి పూజల్లోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు దాకా మేము చూడలేకపోయామా అనిపించిందండి. అందుచేత వీటిని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇలాంటి పూజల్లో పాల్గొని చూడాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. నా పేరు అమ్మాజీ. నాకైతే చాలా ఆనందకరంగా ఉంది పూజ. ఇంతమంది భక్తులు, ఇంతమంది పేరెంట్ వాళ్ళు ఇందులో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టి పెరిగాక ఇలా జరగటం ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా జరిపించారు. ఈ లలితా సహస్రనామం చదవటం దగ్గర నుంచి పూజ జరిపించడం వరకు ఏది ఎందుకు చేస్తున్నామో కూడా చెప్పి మరీ జరిపించారు. చాలా బాగా జరిపించారు. ప్రతిదానికి అర్థం చెప్తూ మాతో చేయిస్తూ మనలో చైతన్యాన్ని నింపుతున్నారు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నా పేరు సాహితి. యాక్చువల్గా మాది చెల్లూరు, కోర్మాపురం కాదు. ఈ పూజ ఏదో చూద్దామని చెప్పి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఒక డివోషనల్ వైబ్, ఒక పాజిటివ్ వైబ్స్ అనేది నా చుట్టూ వచ్చినట్టు అనిపించింది. ఈ పూజ అందరూ తప్పకుండా చేసుకుంటే మీకు కూడా అలాంటి అనుభూతి పొందాలని కోరుకుంటున్నాను. నా పేరు గొడితి సత్యసాయి సుధాకర్. మాది కోరమాపురం గ్రామం. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఈరోజు మా ఊరు వచ్చి సిరి పూజోత్సవం చేసినందుకు ఆ దేవి మహాత్సవమో ఏమో తెలియదు, కానీ ఇంతమంది జనాలతో చేయటం చాలా ఆనందదాయకంగా ఉన్నదని విన్నపించుతున్నాను.